స్వాగతం. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలోని తెలంగాణ టీడీపీ టీంను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా బస్టాండ్ కోసం ధర్నాలు రాస్తారోకోలు చేసిన ప్రజ్ఞాపూర్ ప్రజల కష్టం కళ తీరబోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి వద్ద నూతన బస్టాండ్ నిర్మాణానికి సుమారు 6,37,00,000 నిధులతో భూమి పూజ చేశారు. మెట్పల్లి పట్టణంలోని విఎంఆర్ గార్డెన్స్ లో మండల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోధ్య మరియు ఉప్పమడుగు గ్రామాలలోని కోదండ రామాలయంలో 10 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 9వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం హాజరయ్యారు. జగిత్యాల జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మోడీ వైఫల్యాలను ప్రశ్నించడం నేరమా? ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను కాలరాస్తున్నారని గడ్డం వెంకటేష్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పక్షాన శ్రీరామనవమి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగా కరీంనగర్ జిల్లాలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లెందుకుంట శ్రీరామాలయముకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వారు స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేపీహెచ్పీ జేఎన్టీయూ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సీతారాంపురం జంక్షన్ NH-16 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న వేగనార్ కారు ఢీకొట్టడంతో 2 మృతి చెందగా 4 గాయాల పాలయ్యారు. కృష్ణహ బాపులపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మలవల్లి ఇండస్ట్రీలో భూమి కోల్పోయిన నిర్వాసితులు ధర్నాకు దిగారు. తమ భూములకు నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ బాధను పట్టించుకోవడం లేదని మల్లవల్లి గ్రామస్తులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ కు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులర్పించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపొడి 1 సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ క్రతువు వైభవంగా నిర్వహించారు. 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ వేడుక జరిగింది. భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా కేసులు గణనీయంగా పెరిగాయి. తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బీహార్కు చెందిన రీతురాజ్ చౌదరి ప్రస్తుతం IITSYలో మణిపూర్లో చదువుకున్నారు. 53 సెకండ్ల పాటు గూగుల్ను హ్యాక్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న గూగుల్ ఎగ్జిక్యూటివ్లు, ఇంజనీర్లు ఎంత వెతికినా సమస్య పరిష్కరించలేకపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేషాలపల్లిలో దారుణం జరిగింది. తల్లి కూతుళ్లను భర్త రమణాచారి అతికిరాతకంగా గొడ్డలతో నరికి చంపాడు. దాంతో ఎలగంటి రమ, కూతురు ఎలకంటి చందనలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గన్నవరం మండలం బీబీగూడెం దాసరి కాలనీ వద్ద వ్యవసాయ కూలీల ట్రాక్టర్ను గ్రావెల్ క్యారీ లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో వరి కుప్ప నూర్చేందుకు 9 మంది కూలీలు ట్రాక్టర్లో వెళుతున్నారు. ప్రమాదంలో 1 మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గత ఏడాది కాలంగా భరత్ యాదవ్, దిలీప్ల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల వల్ల వచ్చిన వ్యక్తిగత విభేదాల నేపథ్యంలోనే కాల్పులు ఘటన చోటు చేసుకుందని కడప జిల్లా ఎస్పీ KKN అన్బురాజన్ పేర్కొన్నారు. భరత్ యాదవ్ తన లైసెన్స్డ్ తుపాకీతో దిలీప్, అతని బంధువు మెహబూబ్ బాషాలపై 3 రౌండ్లు కాల్పులు జరిపాడని ఎస్పీ తెలిపారు. కాకినాడ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ చిన్నారావు చాలా వరకు కోలుకున్నారని కాకినాడ జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆయనకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. కొబ్బరి బొండాల వ్యాపారి చేతిలో కత్తిపోట్లకు గురై చిన్నారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
దేశంలో దొంగలు పడ్డారు అన్న చందంగా బీజేపీ పరిపాలన కొనసాగుతోందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. దేశంలో 139 కోట్ల ప్రజల సొమ్మును దోచి ఒకరిద్దరు కార్పొరేటర్ జేబుల్లోకి వెళ్లేలా మోడీ పాలన సాగుతోందని అన్నారు. హన్మకొండ జిల్లా పరికాల భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రధాన రహదారిపై చలివాగు బ్రిడ్జి దగ్గర కారు కూలీల ఆటో ఢీకొన్న ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను పరికాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజా పట్టణంలోని తుపత్రాల ఆచార్య చక్రవర్తి స్వామి శ్రీరామనవమి సందర్భంగా బియ్యపు గింజపై శ్రీరామనామాన్ని గత 10 సంవత్సరాలుగా నిరంతరంగా అత్యంత భక్తి శ్రద్ధలతో రాస్తున్నారు. ప్రతిరోజు శ్రీరామనామాన్ని 41 రోజులు రాసి 35,000 బియ్యపు గింజలపై వ్రాసి తన భక్తిని చాటుకున్నారు.